వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశంలో ఇరాన్ కోసం గుండెలు బాదుకుంటున్న నకిలీ ఇస్లామిస్టుల బండారం బయట పెట్టారు ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు వైస్ ప్రెసిడెంట్ మౌలానా హసన్ అలీ రజ్నీ. ఆయన ఏం మాట్లాడాడో ఫస్ట్ నేను వినిపించిన తర్వాత మాట్లాడుకుందాం. सबसे पहले तो जिसके वहाँ पे मौत हुई हम उनको वो ताज़ियत पेश करते हैं कि उनके दुख में हम ये बराबर के शरीक हैं। लेकिन हर मुल्क का झगड़ा वो अपने मुल्कों में रखें, दूसरी जगह तक उस झगड़े को नहीं लेके आए। ईरान अपना झगड़ा ईरान में रखें, अमेरिका अपना झगड़ा अमेरिका में रखें। आज पूरे वर्ल्ड में जो प्रोटेस्ट हो रहे हैं हम उसकी सख्त ये मजम्मत करते हैं, चाहे वो हिंदुस्तान में प्रोटेस्ट हो रहे हो, चाहे वो पाकिस्तान में ये प्रोटेस्ट हो रहे, इसलिए कि मरने वाले जो मरे हैं वो हमारे रहबर नहीं है, वो हमारे आका नहीं है। पूरे वर्ल्ड के जो शिया है वो इराक के आयतुल्ला सिस्तानी साहब को मानता है, ईरान के किसी भी मौलवी को नहीं मानता। वो लोग सियासी एतबार से यहाँ पे कुछ पैसे लोगों को दे के ये लोग पूरे वर्ल्ड में प्रोटेस्ट करा के पूरे वर्ल्ड का माहौल खराब करते हैं। कल हमारे भाइयों ने पाकिस्तान के अंदर अमेरिका एम्बेसी पर हमला किया और जिसके वो नतीजे में 35 शिया ये मारे गए, बांग्लादेश में हाई मारे गए, कतर में हाई मारे गए। तो पूरे वर्ल्ड में हमारे जो भाई मुसलमान जो ये मारे जाते हैं हम उनसे यही रिक्वेस्ट करते हैं कि आप अपने मुल्कों के ये वफादार रहिए और मुल्कों का काम वो अपने मुल्क तक रखें। और जिसकी मैं छोटी सी मिसाल ये दूं कि 40 साल के अंदर 2 करोड़ से ऊपर मुसलमान मारे जा चुके 40 साल में। लेकिन पूरे हिंदुस्तान का कोई भी मुसलमान को बोलता नहीं है। लेकिन अगर हिंदुस्तान में अगर एक भी मुसलमान मारा जाता है तो वर्ल्ड के सारे वो चैनल दिखाते हैं कि हिंदुस्तान में मुसलमानों पे जुल्म हो रहा है, हिंदुस्तान पे ये मुसलमानों पे जुल्म हो रहा है। हम अपने मुल्क के बड़ा प्रधान की तस्वीर या नाम किसी बाहर मुल्क में नहीं ले सकते हैं, मोदी का नाम बाहर नहीं, लेकिन बाहर मुल्कों के वजीर आलम की यहाँ पे तस्वीर भी रखी जाती है, उनका झंडा भी लहराया जाता है। విన్నారు కదా, సూపర్ మాట్లాడిండ్రు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత షియా సమాజం చేస్తున్న నిరసనలపై మౌలానా హసన్ అలీ రజ్నీ మాట్లాడుతూ అక్కడ మరణించిన వారి కోసం ఇక్కడ మా వాళ్ళు సంతాపం తెలియజేస్తున్నారు, వారు దుఃఖాన్ని పంచుకుంటున్నారు. కానీ ప్రతి దేశం తన వివాదాలను తన సొంత దేశంలోనే ఉంచుకోవాలి, వాటిని వేరే చోటికి తీసుకురావద్దు. అసలు ఇరాన్లో మరణిస్తున్న వారు మా నాయకులు కాదు, వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలు ఇరాక్కు చెందిన అయతుల్లా అలీ ఆల్ సిస్తానీని గౌరవిస్తారు, కానీ ఇరాన్ నుంచి వచ్చిన ఏ మతాధికారిని గౌరవించరు. ఈ దేశంలో అల్లర్లు సృష్టించడానికి కొందరు రాజకీయ కారణాల వల్ల ఇక్కడి ప్రజలకు కొంత డబ్బు ఇస్తారు మరియు ప్రపంచవ్యాప్తంగా నిరసనలను ప్రేరేపిస్తారు. తద్వారా మొత్తం ప్రపంచ వాతావరణాన్ని పాడు చేస్తారు. అందులో భాగంగానే భారతదేశంలో నిరసనలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ దేశాలకు విధేయులుగా ఉండాలని, వారి దేశ వ్యవహారాలను వారి సొంత విషయాలకే పరిమితం చేయాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారు. ఈ నిరసనల వెనుక కొన్ని రాజకీయ మరియు తీవ్రవాద శక్తులు ఉన్నాయని ఆయన ఒప్పుకున్నారు. భారతదేశంలోని శాంతిని భంగం కలిగించే కుట్రలను తిప్పికొట్టే బాధ్యత మనమంతా తీసుకోవాలని చెప్పారు. శబాష్. నిజంగా కూడా ఇలాంటి ముస్లిమ్స్ని ఖచ్చితంగా మనందరం రెస్పెక్ట్ చేయాలి. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి వీళ్ళని ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఈ దేశంలో జరిగిన వాటి గురించి మాట్లాడకుండా పరాయి దేశాల మీద వీళ్ళు చూపిస్తున్న ప్రేమకు కారణం ఏంటి అని ఆయన చెప్పిన తీరు ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలుసు. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ వాయిస్కి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.